Good evening all. Greetings from Ramesh Hospitals. Welcome to Facebook live session by Dr. Anita N. MBBS DGO DNB Senior Consultant Ramesh Hospitals Guntur branch. So coming to today's topic, it is Vanita Suraksha on occasion of International Women's Day 2021. So Madam is going to discuss about the common gynecological problems faced by women at different ages. So let's start the session. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ అరౌండ్ ద వరల్డ్. సో ఈ ఇయర్ 2021 థీమ్ చూస్ టు ఛాలెంజ్. సో హూమ్ ఆర్ వి ఛాలెంజింగ్? విమెన్ ఆల్రెడీ అన్ని ఫీల్డ్స్లో, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో మెన్తో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ కంపీట్ చేస్తున్నారు. So today let us challenge ourselves to improve our quality of life, our health, and create a better society. So madam, what are the common gynecological problems faced by women at different ages? So ఒక గర్ల్ చైల్డ్ అండి, ఒక గర్ల్ చైల్డ్ మదర్స్ వూమ్లో ఉన్నప్పటి నుంచి till she goes into her menopause and the end of her life చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో. సో ఆ ప్రోగ్రామింగ్ అంతా మదర్స్ వూమ్లో ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఒక లిటిల్ గర్ల్స్ నుంచి యంగ్ అడల్ట్స్ అవుతూ ఉంటారు, బ్యూటిఫుల్ యంగ్ లేడీస్. సో ఆ ఫేజ్ లిటిల్ గర్ల్స్ నుంచి యంగ్ లేడీస్ అవ్వేదాన్ని అడాలసెన్స్ అని అంటారు, విచ్ ఇస్ అ ట్రాన్సిషన్. హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల, బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే మెంటల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్. సో చాలామందికి చాలా స్మూత్ ట్రాన్సిషన్స్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని హికప్స్ వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చే ఫేజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి. అగైన్ ఆ టైంలో కొన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అగైన్ ఫేస్ చేస్తూ ఉంటారు. దెన్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ మిడ్ లైఫ్ అండి. దట్ ఈస్ బిట్వీన్ 30 to 50 years ఆఫ్ ఏజ్. సో ఈ ప్రాసెస్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఇవాళ రేపు చాలామంది ఉమెన్ ఎంపవర్డ్ ఉన్నారు. వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకొని వర్క్, హోమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు చాలా తక్కువ అటెన్షన్ పే చేస్తున్నారు. సో ఆ మిడ్ లైఫ్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, అగైన్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, దెన్ క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య కొంచెం యంగర్ ఏజెస్లోనే స్టార్ట్ అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ ఇంకొకటి ఏంటి అంటే పెరిమెనోపాజ్ టు మెనోపాజ్ అండి. అగైన్ 40s నుంచి 50s, 60sలోకి వెళ్ళే ఫేజ్. ఇది కూడా చాలామందికి స్మూత్గా వెళ్ళిపోతుంది, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాయి. సో అగైన్ హార్మోన్స్ స్టాప్ అయిపోవడం వల్ల, ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల బాడీలో స్కిన్ చేంజెస్, దెన్ డ్రైనెస్, మెన్స్ట్రువల్ రెగ్యులారిటీస్, అగైన్ పీరియడ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ వేరియస్ క్యాన్సర్ ఫేజెస్, ఇవన్నీ. అండ్ ఎస్పెషలీ ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో యూరోజెనైటల్ ప్రాబ్లమ్స్ అండి, యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. So madam, what are the different health issues faced by an adolescent girl? అంటే ఎస్పెషల్లీ PCOD గురించి కొంచెం చెప్తారా? యా, అడాలసెంట్ గర్ల్స్ నార్మల్గా అడాలసెన్స్ కానీ, ప్యూబర్టీ కానీ, అంటే గర్ల్స్ మెచ్యూర్ అయ్యే స్టేజ్ అండి. ఒకప్పుడు అది 11-12 years, ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 9 years నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంది. సో ఆ టైంలో ఏంటి అంటే హార్మోన్స్ ఏవైతే రెస్ట్లో ఉంటాయో, క్వెసెంట్గా ఉంటాయో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనేది, దాని మీద బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, మన పిట్యూటరీ గ్రంథాలు అంటారు, దాని నుంచి వచ్చే హార్మోన్స్ ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఫామ్ అయ్యి బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 2 years చాలా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ పీరియడ్స్ లేట్గా రావడము, పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అవ్వడము, అవన్నీ. బట్ అంత ప్రాబ్లమ్గా లేకపోతే అవన్నీ జస్ట్ కొంచెం టైం ఇస్తే సెట్ అయిపోతాయి. మోస్ట్ కామన్ థింగ్ PCOD. ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ గర్ల్స్ రైట్ ఫ్రమ్ దేర్ 8th, 9th classes నుంచి ఇంటర్ చదివే పిల్లలు, 10th, 11th, 12th, దెన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, యంగ్ గర్ల్స్, వీళ్ళందరూ ఓపీడీకి విజిట్ చేసుకుని మేడం నాకు PCOD ఉంది, నాకు అంటే డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కంటే ముందు ఆ PCOD అనే కాన్సెప్ట్, ఆ వర్డ్ చాలామందికి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల. సో PCOD అంటే దాన్ని మెడికల్ టర్మ్స్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం.
అంటే ఓవరీలో ఏదో ప్రాబ్లం అని కాదండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ తేడా వల్ల మల్టిపుల్ చిన్న చిన్న ఫాలికల్స్, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఫామ్ అవ్వడం అనమాట. సో ఒక మెచ్యూర్ ఫాలికల్లో ఎగ్ రిలీజ్ అవ్వడము, అనోవిలేటరీ ఆర్ ఓవిలేటరీ డిస్టర్బెన్సెస్ అంటారు. సో టైంకి ఎగ్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం. సో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అంటే ఐదర్ 3-4 months వరకు ఆర్ 6 months వరకు కూడా పీరియడ్స్ రాకపోవడము, ఆర్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యి రోజుకి చాలా హెవీ ఫ్లో విత్ క్లాట్స్ పడ్డము, లేదంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్. నార్మల్గా 4-5 daysలో స్టాప్ అవ్వాల్సింది ఒక 10-20 days 15 days వరకు అలా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడము, లేదా కొద్దిగా స్పాటింగ్ అలా కంటిన్యూ అవ్వడము చాలా మటుకు చూస్తున్నాం ఈ మధ్య మనం. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము, వెయిట్ లాస్ అవ్వడం, తక్కువ అవ్వడము, ఒబెసిటీకి లీడ్ చేయడము. దానివల్ల యంగ్ గర్ల్స్ ఏంటి అంటే బాడీ షామింగ్ అని, సెల్ఫ్ ఎస్టీమ్ లూజ్ అవ్వడము, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, దెన్ వెయిట్ లాస్ అవ్వలేకపోవడము. ఫర్దర్ అదొక విషియస్ సైకిల్ లాగా. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీసీఓడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే హైపర్ ఇన్సులినిమియా అంటామండి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, బాడీలో ఇన్సులిన్స్ నార్మల్ రేంజ్లోనే ఉన్న ఆ సెల్స్కి లేజినెస్, దే ఆర్ నాట్ టేకింగ్ దట్ బికాస్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అండ్ ఇంకొకటి, సో బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏంటి, మన ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమని. సో ఆ ఎక్కువ ఇన్సులిన్ ఈజ్ ఆల్సో వర్క్స్ లైక్ అ గ్రోత్ హార్మోన్, అండ్ దెన్ వెయిట్ గెయిన్ అవుతుంది. సో అదంతా ఒక విషియస్ సైకిల్ లాగా, ఈ వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము. సో అలా కాన్స్టెంట్గా ఈ హార్మోనల్ తేడాల వల్ల బాడీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హైపర్ ఇన్సులినిమియా వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగడము, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ రావడము, దెన్ ఈ బ్లాక్ ప్యాచెస్ అండి నెక్ పైన కానీ బ్యాక్ పైన కానీ అకాంతోసిస్ అని అంటాం. సో దీనివల్ల యంగ్ గర్ల్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు దానివల్ల వాళ్ళు చాలా సెల్ఫ్ ఎస్టీమ్ లూజ్ అవ్వడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మేల్ హార్మోన్స్, టెస్టెస్ట్రోన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఫేషియల్ హెయిర్ ఎక్కువ అవ్వడము, దెన్ యాక్నీ అంటారు, పింపుల్స్. సో దీనివల్ల ఏంటి అంటే యంగ్ గర్ల్స్ హూ హ్యావ్ టు యాక్చువల్లీ గో అండ్ కాంకర్ ద వరల్డ్ సోషల్ రెక్లూసెస్ అయిపోతున్నారు. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడము, పేరెంట్స్ ఎంతగా చెప్పినా మోటివేట్ అవ్వలేకపోవడము, ఆర్ పేరెంట్స్ కాన్స్టెంట్గా ఓవర్ ఈటింగ్ చేస్తున్నావు బికాజ్ ఆ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ వాళ్ళలో పెరిగిపోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనమాట. సో దీనికి మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా, చాలామంది ఇప్పుడు హాస్పిటల్స్కి వాళ్ళ చిల్డ్రన్ని తీసుకొస్తారు. మేము కూడా ఎంత చెప్తున్నాము వీళ్ళకి, ఎక్సర్సైజ్ చేయమనండి, వెయిట్ లూజ్ చేయమనండి, కానీ వాళ్ళు వినట్లేదు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హౌ డు వి ట్రీట్ దిస్? బేసికలీ అండి, చాలామంది ఇప్పుడు విజిట్ చేసినప్పుడు, మేడం నేను 2-3 గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, మేము మెడిసిన్స్ వాడుతున్నాము, కానీ మెడిసిన్స్ వాడినప్పుడే నాకు ఈ పీసీఓడి కరెక్ట్ అవుతుంది, నాకు ఆ టైంకి సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, తర్వాత అగైన్ ఐఎమ్ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది, లేదా వెయిట్ లాస్ అసలు అవ్వట్లేదు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ ఇది కరెక్ట్గా అవుతుందా తెలియదు మనకి. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం వల్ల. పేరెంట్స్ ఇంట్లో మీరు ఎక్సర్సైజెస్ చేయండి, ఇవి ఫాలో చేయండి అని చెప్పినా కూడా ఎవరు ఫాలో చేస్తారండి? సో పేరెంట్స్ సెల్ఫ్ మోటివేషన్తో వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పదండి మనం ఎక్సర్సైజ్ చేద్దాం, ఇది అలా ఒక హెల్ప్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే చాలా మోటివేటింగ్ ఉంటుందండి వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి పిల్లలకి కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ సెషన్స్ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. సో చాలామంది ఫేస్ చేసే ఇబ్బందులు, ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ ఎవరైనా వస్తే మేము వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేది ఎమోషనల్ సపోర్టు అండ్ కౌన్సిలింగ్. ఎందుకంటే ఒక్కళ్ళిద్దరు కాదండి, ఈ మధ్యకాలంలో ఈ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది పీరియడ్ ప్రాబ్లమ్స్ తోటి, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ తోటి, ఒబెసిటీ తోటి చాలా ఫేస్ చేస్తున్నారు. ఇది ఓన్లీ వాళ్ళకి వెయిట్ లాస్ చేయించడం ఒకటే కాదండి, బికాజ్ ఫ్యూచర్లో ఈ పీసీఓడి అనే దాంట్లో ఈస్ట్రోజన్ ఎక్సెస్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది డెఫిషియన్సీ అవ్వడం వల్ల, అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట. సో మన పిల్లల్ని మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్, బ్యాలెన్స్డ్ వెయిట్ ఎలా రావాలి వాళ్ళకి, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. బేసిక్ ట్రీట్మెంట్ పీసీఓడికి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సో మూవ్ ఫర్ ద హెల్త్ అనేది కాన్సెప్ట్. సో ఏదో జిమ్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్సర్సైజెస్ చేయడం కాదు, రోజు ఒక 1/2 hour ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది ఇంట్లో.
బయటికే వెళ్ళి చేయాలి అని ఏం లేదు. నుంచున్న ప్లేస్లో మ్యూజిక్ పెట్టుకుని పైకి కిందికి జంప్ చేసినా కానీ, స్కిప్పింగ్ చేసినా కానీ, ఆర్ స్టెప్స్ ఉంటాయి, ఒక 1-2 స్టెప్స్, లేకపోతే ఒక 100 గుంజీలు తీసినా కానీ సరిపోతుందండి. అండ్ డైట్, ఈ మధ్య పిల్లలకి బయట ఎక్స్పోజర్ వల్ల కానీ, ఈజీ అవైలబిలిటీ వల్ల కానీ, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లైక్ బర్గర్స్, కేఎఫ్సీ, పిజ్జా, దెన్ బిర్యానీస్, సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ చాలా కాంప్లెక్స్, ఆ షుగర్స్ బ్రేక్ డౌన్ అనేది చాలా కష్టమయ్యి మెటబాలిక్ సిండ్రోమ్స్లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో డైటరీ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం పిల్లలకి గ్రోయింగ్ ఏజ్లో మనం అన్ని రకాలు తినేసి మీరు ఇవి తినకూడదు అవి తినకూడదు అంటే కష్టం. సో యాజ్ పేరెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ప్రాసెస్డ్ ఫుడ్, బయట నుంచి ఫుడ్స్ చేసేవి మన ఇంట్లోనే వాళ్ళ కోసం స్పెషల్గా చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఈ కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండి ఈ యూట్యూబ్స్ వీటిల్లో చాలా వీడియోస్, సో అందరూ కుకింగ్ కల్నరీ ఎక్స్పర్ట్స్ అయిపోయారండి. సో మనం దొరికే ఇన్స్టెడ్ ఆఫ్ మైదా, వీట్ ఫ్లవర్తో కేక్స్ చేయడము ఆర్ బిస్కెట్స్ చేయడము, రాగి, సో ఇంట్లో దొరికే యూస్ఫుల్ హెల్దీ ఫుడ్ స్టఫ్స్తో స్పెషల్గా వెరైటీగా వాళ్ళకి ఫుడ్స్ చేసి పెడితే వాళ్ళ ఈ బయట ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్. కాన్స్టెంట్గా పిల్లల్ని తిడుతూ మీరు ఎక్కువ తింటున్నారు, లేకపోతే ఇలా చేయొద్దు అలా చేయకండి అంటే వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ చేస్తే, వాళ్ళని ఒక ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఈ పీసీఓడి అనే ఇష్యూస్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ బేసికలీ ఏవైతే పిల్స్ పెడతామో ఆ 21 days పిల్స్, ఐదర్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోజన్ కలిపి ఉన్న ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ కానీ, లేకపోతే ప్రొజెస్ట్రాన్ అనే పిల్స్ కానీ, ఇవన్నీ టెంపరీగా వాళ్ళు ఆ డైట్, ఎక్సర్సైజెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకునే టట్టుగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. మెయిన్ థింగ్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ హెల్ప్. సో హౌ టు మెయింటైన్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, ఆ కాన్సెప్ట్ కానీ వాళ్ళకి వస్తే ఈ పీసీఓడి అనేది ఈజీగా కాంకర్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేషియల్ హెయిర్ కానీ దీనికోసం చాలా సపోర్ట్ క్లినిక్స్ ఉన్నాయండి, డర్మటాలజిస్ట్ ఉన్నారు. సో లేజర్స్ అలాంటి ట్రీట్మెంట్స్ తోటి అండ్ కొన్ని మెడికేషన్స్తో కూడా టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ సాల్వ్ దిస్ యాక్నే ప్రాబ్లమ్స్ కానీ, ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఈ పీసీఓడి బర్డెన్ అనేది చాలా పెరిగింది. సో ఒకళ్ళు మాట్లాడుకునే దానికంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉండే నెగిటివ్స్తో పాటు చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో PCOStalks.co.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి, వెరిన్ మన క్వెరీస్ కానీ, మన లాంటి చాలా పీపుల్ వాళ్ళ క్వెరీస్, వాళ్ళ సొల్యూషన్స్ అవన్నీ పెట్టున్నారు. అండ్ ఇంకొకటి నిధి శర్మ గారని PCO క్లబ్ ఇండియా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఆల్ దీస్ యంగ్ అడల్ట్స్ who can just log on to it. అండ్ వాళ్ళని వేరే పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్ వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఎక్స్పర్ట్స్ టాక్స్, ఎక్స్పర్ట్స్ మోటివేట్ చేసే స్పీచెస్ కానీ, డైటరీ హ్యాబిట్స్ కానీ అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్, ఆల్ ది గైనకాలజిస్ట్ ఎట్ ఎవ్రీ హాస్పిటల్ మీకు దీని గురించి కౌన్సిలింగ్ ఫర్దర్గా ఇవ్వడానికి అండ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అండి. Madam, can you highlight about the infertility problems people are facing these days? ఓకే, ఇన్ఫర్టిలిటీ కన్నా బేసికలీ వాట్ ఐ విల్ సే ఆర్ ఫర్టిలిటీ ఇష్యూస్. ఇన్ఫర్టైల్ అంటే అసలు కన్సీవ్ కాలేకపోవడం, బట్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ డేస్ ఇస్ సబ్ఫర్టిలిటీ అండి. అంటే బేసికలీ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఎందుకు ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ ఇలా పెరిగిపోయాయి? ఒకటి విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ కెరియర్ ఓరియంటెడ్ అవ్వడం వల్ల, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం వల్ల, సో కొంచెం చైల్డ్ బేరింగ్ అనేది ఆ థాట్ని కొంచెం డిలే చేయడం ఒకటి. ఇంకొకటి ఈ పొల్యూషన్ కానీ, అర్బనైజేషన్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ, సో చాలా చేంజెస్ వస్తున్నాయి అన్నమాట ఓవేరియన్ హెల్త్ మీద. సో ప్రీమెచ్యూర్గా ఓవేరియన్ ఫెయిలియర్స్ అనేవి చూస్తున్నాము, విచ్ ఇస్ వెరీ అలార్మింగ్ అండి నవ్ డేస్. బికాస్ యంగ్ విమెన్ ఈ మధ్యకాలంలో మేము ఓపీడీస్లో చూస్తున్నాము, సే 28 నుంచి 35 ఏజ్ గ్రూప్లో, అంటే విచ్ ఇస్ వెరీ అలార్మింగ్. అంటే ఆల్రెడీ ఆ ఎగ్ పూల్ అనేది తగ్గిపోవడం అనమాట, ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడము. సో ఓవేరియన్ ఏజింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. వై ఈజ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? వన్ ఇస్ బికాస్ ఆఫ్, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఈ పొల్యూషన్ లెవెల్స్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫాల్టీ హ్యాబిట్స్, మనం ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. సో మనం డిఫరెంట్ టైమ్ జోన్స్ ఒకటి స్టార్ట్ అయిపోయాయి.
అంటే ఇప్పుడు చాలామంది అవుట్సోర్స్ చేస్తున్నారు, లైక్ యుఎస్, కెనడా ఇట్లాంటివన్నీ కంట్రీస్లో. సో చాలామంది నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోయాయి. నార్మల్గా ఎలా ఉంటుందండి మనది డైజనల్ నాక్టర్నల్ వేరియేషన్ అంటాం, అంటే మనం డే టైం పని చేస్తాం, రాత్రి పడుకుంటాం. సో మన బాడీ అలా ట్యూన్ అయిపోయి ఉంటుంది. బాడీ మెటబాలిక్ రేట్ అనేది మార్నింగ్ టైం అంతా యాక్టివ్గా ఉంటుంది, నైట్ టైంలో తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతుందంటే రాత్రంతా లెగిసి ఉండడం వల్ల మార్నింగ్స్ అంతా పడుకొని, సో ఆ మెటబాలిక్ రేట్ వాళ్ళకి తక్కువైపోయి తినే ఫుడ్ డైజెషన్ కానీ ఆ మెటబాలిజం కానీ ఎఫెక్ట్ అయిపోయి, సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల, వర్క్ ప్రెషర్స్ వల్ల, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్, సో వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా మేజర్ ప్రాబ్లం వచ్చేసి పీసీఓఎస్ అండి. ఈ పీసీఓఎస్ అంటే అగైన్ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్, ఐదర్ టైంకి ఎగ్ రిలీజ్ కాకపోవడము బికాస్ ఆఫ్ దిస్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ అండి. ఓవ్యులేషన్ అనేది లేకపోతే బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండదు, ఓవ్యులేషన్ అనేది లేకపోతే ఫర్టిలైజేషన్ జరగదు. సో దట్ ఈస్ ద మెయిన్ లీడింగ్ కాజ్ ఫర్ దిస్ సబ్ఫర్టిలిటీ. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్కి అవేర్నెస్, వాట్ ఈజ్ అ మెన్స్ట్రల్ సైకిల్, అసలు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి, బేసికలీ ఒక ఫస్ట్ కపుల్ మనకి వచ్చినప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో అవేర్నెస్ ఇంక్రీజ్ చేసి, ఆ అవేర్నెస్ తర్వాత స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, సో దెన్ వీ స్టార్ట్అప్ విత్ దీస్ అదర్ ట్రీట్మెంట్స్. ఎగ్ ఫామ్ అవుతుందా, ఫాలిక్యులర్ స్టడీస్ అని చేస్తాము, రిలీజ్ అవుతుందా, దెన్ బాడీ హార్మోన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎగ్జోజీనస్గా బయట నుంచి మెడికేషన్స్ ఇచ్చి ఆ ఓవ్యులేషన్ అనేది కాజ్ చేయించి, దెన్ ఎవ్రీ స్టెప్లో అంటే ఇది వర్కౌట్ కావట్లేదంటే వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. సో మేజర్ కాజ్ వచ్చేసి ఈ పీసీఓడి అండ్ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ కమింగ్ ఇస్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కానీ ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల కూడా ఇలా బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఈ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ అనేది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, డిఫరెంట్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ సీన్ ఇన్ విమెన్ వాకింగ్ ఇన్ టు అవర్ ఓపీటీ. సో బేసికలీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి ఫస్ట్ మనకి తెలియాలండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి నార్మల్ సైకిల్ని కూడా అబ్నార్మల్గా అనుకోవడం. సో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటండి, ఒక 21 to 40 days, దట్ ఈస్ నార్మల్. ఎనీథింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 21 days పీరియడ్ వచ్చినా, 40 days తర్వాత పీరియడ్ వచ్చినా దట్ ఈస్ అబ్నార్మల్. సో 21 to 40 days మధ్యలో రావడం ఈజ్ అ నార్మల్ సైకిల్ అండి. అండ్ బ్లీడింగ్ కూడా ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ ఉమెన్కి 4 to 5 days అవుతుంది. సో ఎనీథింగ్ విచ్ యాజ్ లెస్ యాజ్ 1 day to 7 days ఇస్ అగైన్ నార్మల్. సో మోర్ దెన్ 8 days అవ్వడము, చాలా హెవీ ఫ్లో అవ్వడము, పర్ డే ఒక 5-6 ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటూ చాలా క్లాట్స్ పడిపోవడము, సో దిస్ ఈజ్ అన్ అబ్నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్. సో ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ నెలసరి ప్రాబ్లమ్స్ అని ఏదైతే అంటారో, సో బేసిక్గా దీంట్లో ఒక స్పెక్ట్రమ్ చూస్తామండి. ఫస్ట్ ఏంటి అంటే ఐదర్ పీరియడ్స్ 2-3 monthsకి ఒకసారి రావడము, అసలు పీరియడ్స్ రాకపోవడము. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వస్తే 15 days బ్లీడింగ్ అయిపోవడం, లేకపోతే మంత్కి 2 times, ఆర్ హెవీ బ్లీడింగ్ అవ్వడము విత్ క్లాట్స్ పడిపోవడము, లేదంటే అసలు పీరియడ్ రాకుండా ఉండిపోవడము. సో దీనికి చాలా వేరియస్ కాజెస్ ఉన్నాయండి. అగైన్ బేసికలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ ఎక్సెస్. సో ద మెయిన్ కాన్సెప్ట్, అంటే రీజన్, కాజ్ ఫర్ ఆల్ దీస్ విమెన్ రిలేటెడ్ రిప్రొడక్టివ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ ఈస్ట్రోజన్. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్, ఎగ్ సరిగా టైంకి రిలీజ్ అసలు కాకపోవడం వల్ల, బాడీలో ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల, అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల ఎండోమెట్రియల్ లైనింగ్, ఏదైతే యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ అదొకటే గ్రో చేస్తూ ఉంటుంది. అండ్ దానికి ప్రాపర్ సపోర్ట్ ఇచ్చేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనమాట. సో ఓవ్యులేషన్ అనేది లేకపోతే ఆ ప్రాపర్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఏదైతే మెన్స్ట్రల్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఫామ్ అవుతుందో అది ఐదర్ చాలా థిన్గా ఉండి సో పీరియడ్ రాకపోవడము 2-3 months వరకు, ఆర్ విత్డ్రాల్కి పీరియడ్ రావడానికి ఇచ్చిన మెడిసిన్స్ వల్ల కూడా చాలా థిన్ అయిపోయి రాకపోవడము. దెన్ దానికి స్ట్రోమల్ సపోర్ట్ సరిగా లేకుండా ఓన్లీ ఈస్ట్రోజన్ వల్ల ఇంక్రీజ్ అయిన లేయర్, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ లేకుండా బ్రేక్ త్రూ బ్లీడింగ్, ఇన్ బిట్వీన్ బ్లీడింగ్ అవ్వడము ఆర్ హెవీ బ్లీడింగ్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ద మెయిన్ కాజెస్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ పీరియడ్స్ హెవీ పెయిన్ రావడము. దిస్ అగైన్ దీనికి కూడా 2-3 కాజెస్ ఉంటాయండి. ఒకటి అనోవ్యులేషన్ అన్నప్పుడు పెద్దగా పెయిన్ ఉండదు. ఈ పెయిన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు వస్తుందా, పీరియడ్ వచ్చిన తర్వాత వస్తుందా, అండ్ ఈ
పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందే వచ్చే పెయిన్ని మోస్ట్ కామన్లీ కంజెస్టివ్ డిస్మెనోరియా అంటామండి. సో ఏంటంటే వాస్కులారిటీ, బ్లడ్ సప్లై అదంతా ఇంక్రీజ్ అయిపోయి, సో ఆ ఎగ్ రిలీజ్, ఆ పీరియడ్ వచ్చే టైంలో ఆ పెయిన్ రావడము, ఆ సర్విక్స్ నుంచి బయటికి ఫ్లో రావడము, సో దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పాస్మోటిక్ డిస్మెనోరియా. పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత యూట్రస్ కంట్రాక్షన్స్ ఉండడం వల్ల వచ్చే పెయిన్ స్పాస్మోటిక్ డిస్మెనోరియా. అగైన్ దీంట్లో కూడా కొన్నిసార్లు ఓవేరియన్ సిస్ట్ వల్ల కానీ, ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ ఇలాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి. So madam, next, when do we suspect cancer in women? ఓకే, సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్ అనేది అగైన్ బ్రాడ్ టర్మ్ అండి. ఈ మధ్యలో అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ సోషల్ మీడియాలో కానీ, టీవీస్లో కానీ, దీనివల్ల కొన్ని సిమ్టమ్స్ మనకి తెలియడం వల్ల చాలామంది నాకు క్యాన్సర్ ఉంది అనే ఒక భయాలతో వస్తున్నారు. ఇంకొకటి క్యాన్సర్ బేసికలీ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అనేవి సిమ్టమ్స్తో ప్రజెంట్ చేసేటప్పటికి చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటున్నాయి. సో అసలు క్యాన్సర్ ఏజ్లో సస్పెక్ట్ చేస్తాం. మామూలుగా ఒక టైంలో ఎలా ఉండేది అంటే 40 to 60 ప్లస్ ఏజ్ గ్రూప్స్లో ఉండేవి. బట్ నవడేస్ అగైన్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, లాట్ ఆఫ్ టాక్సిన్స్, మన డైటరీ హ్యాబిట్స్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల ఎర్లీ ఏజెస్లో కూడా ఇలా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో బేసికలీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ క్యాన్సర్స్, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటండి, సర్వైకల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటి, సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ రిలేటెడ్ టు క్యాన్సర్స్ ఇన్ ఇండియా. సో ఒక్కొక్క క్యాన్సర్ గురించి లైక్ వాళ్ళు ఏం సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేయాలో లెట్స్ సీ. సో కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్ అండి. సో ఒక ఉమెన్ నాకు ఇది ఉందేమో అనే డౌట్తో వచ్చేటప్పటికే ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజెస్లోకి వెళ్తాయి. సర్వైకల్ క్యాన్సర్ బేసిక్ సిమ్టమ్స్ ఏంటండి, బ్యాక్ ఏక్స్ రావడము, అబ్నార్మల్ వజైనల్ డిశ్చార్జెస్ రావడము. సో సంథింగ్ నార్మల్గా ఒక రొటీన్ లైఫ్లో జరిగే లాంటి సిమ్టమ్సే కొంచెం ఎక్సెస్గా ఉండొచ్చు, ఆర్ కడుపులో నొప్పి రావచ్చు. సో అలా అని ఇది నాకు క్యాన్సర్ ఏమో అని ఎవరు అనుకోరు కదా. సో అలా క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు దెర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ. సో ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ ప్రివెన్షన్, సో దీస్ ఆర్ ది థింగ్స్. సో మన choose to challenge this year's Women's Day health theme that we have come up to. So let us all challenge ourselves అండి. So I urge all the women ఆఫ్టర్ 30 years వాళ్ళు, సో ఈ ఎర్లీ డిటెక్షన్ అనే దానికోసము మీకు ఏ ప్రాబ్లం లేకపోయినా, ఈవెన్ దో యు ఆర్ హెల్దీ ఆల్సో, ప్లీజ్ వాక్ ఇన్ టు ఎనీ హాస్పిటల్, ఓపీడీస్, గో అండ్ మీట్ అ గైనకాలజిస్ట్. ఎందుకంటే ఒక నేకెడ్ ఐ ఎగ్జామినేషన్తో, జస్ట్ ఒక విమెన్ క్లినికల్ ఎగ్జామినేషన్తో కూడా సర్విక్స్ ఎలా ఉంది, యూట్రస్ సైజ్ ఎలాగున్నాయి, ఇంకేదైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక సింపుల్ ప్యాప్స్మియర్, జస్ట్ ఇన్ఫెక్షన్ అయినా, ఏదైనా ప్రీ క్యాన్సర్ స్టేజెసా లేకపోతే అడ్వాన్స్ స్టేజెస్లోకి అనేవి ఒక ఐడియా వస్తుంది. సో అలా రొటీన్గా ఇయర్లీ వన్స్ ఇన్ 2 years, అంటే ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, అలా వచ్చి చూపించుకుంటే ఒక సెల్ఫ్ రీఅష్యూరెన్స్, సో ఒక హ్యాపీనెస్, ఓకే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ కంఫర్టబుల్, దట్ ఇట్ సెల్ఫ్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాం. సో ఒక ఆఫ్టర్ 30s అండి, ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. ప్రాబ్లమ్స్ ఉంటేనే కాకుండా ఒక గైనకాలజిస్ట్ని విజిట్ చేసి ఒక ప్యాప్స్మియర్, ఒక అల్ట్రాసౌండ్, ఆర్ బేసింగ్ అపాన్ దేర్ క్లినికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో అవి చూసుకుంటే చాలా క్యాన్సర్స్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ ప్రజెంట్ చేసేవి అపార్ట్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫౌల్ స్మెల్లింగ్ వజైనల్ డిశ్చార్జ్ అండి, అంటే మేము ట్రీట్ చేయించుకుంటున్నాము కానీ మళ్ళీ అలానే వస్తుంది. దెన్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే హస్బెండ్ వైఫ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ తర్వాత స్పాటింగ్ అవ్వడము, ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, హెవీగా బ్లీడింగ్ అవ్వడము, ఆర్ మంత్ అంతా ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ బ్లీడింగ్. సో ఇవి సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండి. దెన్ కమింగ్ టు యూట్రైన్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్లీ కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో, లైక్ పెరిమెనోపాజల్లో, మెనోపాజల్లో, చాలాసార్లు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఏంటంటే ఆ యూట్రైన్ లైనింగ్ ఏదైతే ఉందో ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా అంటాం, అంటే థిక్కన్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ ఆర్ క్యాన్సర్స్ వల్ల కానీ ఆ బ్లీడింగ్ అవ్వడం అనమాట. సో చాలాసార్లు పోస్ట్ మెనోపాజల్ విమెన్, ఈ ముట్లు ఆగిపోయిన వాళ్ళు బ్లీడింగ్ అవుతుంది, చాలా బ్లీడింగ్ అయింది ఆర్ కొంచెం స్పాటింగ్ అయింది అన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఉన్నాయా ఏమో అని సస్పిషన్ ఉంటుందండి. సో దానికోసం అగైన్ ఎగ్జామినేషన్, ఒక ప్యాప్స్మియర్, ఒక అల్ట్రాసౌండ్, ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ ఎంత ఉంది, ఆ థిక్నెస్,
పీరియడ్ స్టాప్ అయిన వాళ్ళలో లెస్ దెన్ 3 to 4 mm, అండ్ డ్యూరింగ్ ఇంకా మెన్స్ట్రుయేషన్ కంటిన్యూ అవుతూ ఉంది 30s 40sలో ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ 8 to 12 mm. సో చాలా రోజుల నుంచి బ్లీడ్ అవుతున్న ఎండోమెట్రియల్ థిక్నెస్ అబౌవ్ 10 ఉండి ఆర్ 13 14 15 అలా 22 mm వరకు చాలా చూసినాం అనమాట. సో అలాంటి వాళ్ళలో వీ క్యాన్ సస్పెక్ట్. సో ఆ సస్పిషన్తో దానికి ఫర్దర్ టెస్ట్ చేయడము, దెన్ ఎగ్జామినేషన్ అగైన్ అల్ట్రాసౌండ్లో కానీ మన క్లినికల్ ఎగ్జామినేషన్లో కానీ ఓవేరియన్ సిస్ ఏమన్నా ఉన్నాయా, అగైన్ ఈ ఓవేరియన్ సిస్ కూడా ఏజ్ గ్రూప్ ప్రకారం మరీ యంగ్ గర్ల్స్లో ఉంటే కూడా క్యాన్సర్స్ కింద సస్పెక్ట్ చేయొచ్చండి. డ్యూరింగ్ ద రిప్రొడక్టివ్ టైమ్ బికాజ్ ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫంక్షనల్ సిస్ అంటాము, 3 to 4 centimeters సింపుల్ సిస్ అనేవి నార్మల్గా రావచ్చండి. అవి చుట్టుపక్కల ఓవేరియన్ టిష్యూని కంప్రెస్ చేసి అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేసి ఇలా పీరియడ్ ప్రాబ్లమ్స్ లాగా ప్రజెంట్ చేయొచ్చు. కానీ ఏదైతే సిస్ అబౌవ్ 6 centimeters ఉండి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ రావడము, అండ్ ఆ అల్ట్రాసౌండ్స్ స్కాన్స్లో ఆ టైప్ ఆఫ్ సిస్ట్ ఏంటి, సింపుల్ సిస్టా క్లియర్ సిస్టా, దాంట్ లోపల ఏమన్నా లాక్యూల్స్ లాగా ఉన్నాయా, ఏమైనా సాలిడ్ కాంపోనెంట్స్ లాగా ఉన్నాయా, అగైన్ దట్ గివ్స్ అస్ అ సస్పిషన్. దెన్ దానికోసం మళ్ళీ మనం ఫర్దర్గా కొన్ని ట్యూమర్ మార్కర్స్ అని కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి. సో దట్ ఈస్ దెన్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అగైన్ చాలామందికి ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, బట్ ఈవెన్ వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ దిస్ ఇస్ వన్ విచ్ వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ బై ఎ సింపుల్ ఎగ్జామినేషన్ అండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఎగ్జామిన్ చేసుకుంటూ, అంటే ఈ డైలీ రొటీన్ లైఫ్లో బిజీ అయిపోయి దాని వరకు ఐదర్ మనకి ప్రీమెన్స్ట్రల్ పెయిన్ రావడం తప్ప అదర్వైజ్ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోము, నోటీస్ చేయము. సో ఐదర్ డ్యూరింగ్ టేకింగ్ బాత్ ఆర్ పీరియడ్ టైంలో సెకండ్ థర్డ్ డేలో మన పామ్ తోటి బ్రెస్ట్ని పాల్పేట్ చేసుకుంటూ ఏమైనా గడ్డలాగా ఫీల్ అవుతున్నామా అనేది, అండ్ దెన్ ఏదైనా గడ్డలు నోటీస్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని విజిట్ చేసి దానికి ఫర్దర్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐఎమ్ గివింగ్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు స్క్రీనింగ్ అనమాట. సో ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా విజిట్ ద డాక్టర్ అండ్ జస్ట్ గో ఫర్ దీస్ సో మెనీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్. ఇవాళ రేపు ప్రతి హాస్పిటల్లో ఎకనామికల్గా డిజైన్ చేసిన హెల్త్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ విచ్ మనం ఈజీగా మనకి ఏదైనా క్యాన్సర్స్ లాంటివి సస్పిషన్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్న వాళ్ళు మటుకి కంపల్సరీగా ఎనీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ దిస్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్క్రీనింగ్ అనే దానికి వెళ్ళాలండి. అండ్ కమింగ్ టు వ్యాక్సినేషన్స్. సో వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ప్రస్తుతానికి రెండండి. ఒకటేమో హెపటోసెల్యులర్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బి, బట్ అది మన ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఎలాగో చిన్నపిల్లల నుంచి వేసేస్తున్నారు. సో ద అదర్ క్యాన్సర్ విచ్ ఇస్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో బేసికలీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతాం మనం? దిస్ ఇస్ అగైన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. సో డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ హెచ్పివి వైరస్ అనేది మన బాడీకి రావచ్చండి, బట్ మన ఇమ్యూనిటీ అదంతా యంగ్ ఏజెస్లో బాగుంటుంది కాబట్టి ఆ వైరస్ని మనం షెడ్ చేసేస్తాం. సో కొన్నిసార్లు డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డ్యూరింగ్ అదర్ హెల్త్ డిసార్డర్స్, హై ఫీవర్స్ ఆర్ ఎనీ అదర్ లాంగ్ టర్మ్ క్రానిక్ అబ్నార్మాలిటీస్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ అట్లా ఉన్నప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ క్యాన్సర్ అనేది మన బాడీ సర్విక్స్లో ఇన్కార్పొరేట్ అయ్యి అట్ లేటర్ ఆన్ డేట్ బాగా మల్టిప్లై అయ్యి క్యాన్సర్స్ కింద ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 9 years to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసి, అండ్ ఎస్పెషలీ చాలా డేటా ఉందండి, మోర్ దెన్ 10 years నుంచి ఈ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ డేటాలో చూసింది ఏంటి అంటే బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈ వ్యాక్సినేషన్ ఎవరికైతే కంప్లీట్ అయ్యిందో సో వాళ్ళలో రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ బిఫోర్ ఇంటర్కోర్స్, అంటే ఆఫ్టర్ యాక్టివ్ సెక్షువల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా వెన్ వీఆర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ చూసాం. ఎస్పెషలీ విత్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్, సర్వైకల్ ఇరోజన్స్ అని ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత చాలా తగ్గడం చూసామండి. చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు రిపీటెడ్గా యాంటీబయాటిక్ కోర్సెస్ వేసిన తర్వాత తగ్గడము, మళ్ళీ రావడము, అలాంటి వాళ్ళలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత చాలా బెనిఫిట్స్ చూసాము. అండ్ దీనివల్ల ఏంటి అంటే ప్రతిసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ సర్విక్స్ అనేది లోపల ఉన్న ఎండోథీలియం అనేది ఎపిథీలియం అనేది ఎక్స్పోజ్ అయ్యి ఈ క్యాన్సర్స్ ఈ వైరస్ ఈజీగా స్టిక్ అయ్యి మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వైట్ డిశ్చార్జెస్ కానీ ఈ సెక్షువల్ ట్రాక్ట్ డిజీజెస్
నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి చూపించుకోవడం వల్ల మనకి ఈ క్యాన్సర్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా బెనిఫిషియల్గా ఎఫెక్టివ్గా ఉంది అండి. సో యంగ్ గర్ల్స్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఈ వ్యాక్సినేషన్ ఇది 3 డోసెస్లో షెడ్యూల్ అయ్యిందండి. ఒకటి 0, 2 and 6 అంటే ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 2 monthsకి సెకండ్ డోసు, దాని తర్వాత 4 monthsకి ద థర్డ్ డోసు. ఎవరికైతే తొందరగా ఫినిష్ చేసుకోవాలి ఆర్ యాంటిసిపేటింగ్ ప్రెగ్నెన్సీ కావాలి అలా అనుకున్న వాళ్ళకి 0, 1, 4 షెడ్యూల్ చేసుకోవచ్చండి. సో దీని బెనిఫిట్స్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి. Madam, can you highlight about transition to menopause? ఓకే, జస్ట్ యాజ్ అడాలసెన్స్ నుంచి యంగ్ అడల్ట్స్కి అయ్యే ఫేజ్లో ఆ మిడ్ లైఫ్ నుంచి అగైన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్కి వెళ్ళే ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది మెనోపాజ్, పెరిమెనోపాజ్ టు మెనోపాజ్. అడాలసెన్స్లో ఎలాగైతే రిప్రొడక్టివ్ హార్మోన్స్ స్టార్ట్ టు గెట్ యాక్టివేటెడ్, ఇందులో ఈ వర్క్ అంతా అయిపోయి ఆ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడము, టోటల్గా ఆగిపోవడము అనేది జరుగుతుంది. సో ఈ ఫేజ్ని మెనోపాజ్ అని అంటారండి. సో యాక్టివ్గా ఓవేరియన్ ఏజింగ్, బేసికలీ మెనోపాజ్ అనేది ఓవేరియన్ ఏజింగ్, ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ టోటల్గా ఆగిపోవడము ఇస్ మెనోపాజ్. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యంగ్ ఫీమేల్స్ లేడీస్ వాళ్ళ స్కిన్ అంతా బ్రైట్గా సాఫ్ట్గా అండ్ స్మూత్గా, ఆల్ దిస్ ఇస్ అగైన్ బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల స్కిన్ చేంజెస్ కానీ, స్కిన్ డ్రైగా అయిపోవడము, ఇచ్చిగా అయిపోవడము, స్కిన్ గ్లో తగ్గిపోవడము, అండ్ నాట్ ఓన్లీ ద అదర్ ఫేషియల్ స్కిన్ కానీ అలా కాకుండా ఈవెన్ వల్వా వజైనల్ డ్రైనెస్ అయిపోయి ఇచ్చింగ్ కంప్లైంట్స్, బాగా డ్రైనెస్, వజైనల్ డిస్కంఫర్ట్, సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ ఫ్లషెస్, వేడి ఆవిర్లు, బికాస్ అగైన్ ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ డిప్రెషన్, యాంగ్జైటీస్, ఎందుకంటే ఒక గర్ల్ యంగ్ అడల్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ హార్మోన్స్ రావడం వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్, సిమిలర్లీ ఇవి ఆగిపోయేటప్పుడు బాడీలీ చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో కూడా యాంగ్జైటీస్ అనేవి, డిప్రెషన్స్ అనేవి ఇవి కూడా ఎక్కువగా చూస్తున్నాము. దెన్ బికాస్ ఆఫ్ దీస్ హాట్ ఫ్లషెస్, స్లీప్లెస్నెస్, హెడేక్స్ రావడము, సో దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఎఫెక్ట్ అవ్వడము. దెన్ బోన్ ఏజ్ చాలా తగ్గిపోవడము, బేసికలీ బోన్ ఏజ్ తగ్గిపోవడము ఇస్ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడం అండి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా బోన్ ప్రొటెక్టివ్. సో మన బాడీలో జరిగే ప్రతి సెల్ డ్యామేజ్, టిష్యూ రిపేర్. సో అలానే బోన్ డ్యామేజ్, బోన్ ఆస్టియోక్లాస్ అనేవి ఏవైతే బోన్ డిస్ట్రక్షన్లో ఉంటాయో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బోన్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఈ మెనోపాజ్ ట్రాన్సిషన్లో వచ్చే ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఈ బోన్ డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. సో దానివల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే మోకాళ్ళు, నీ జాయింట్స్ దగ్గర అరుగుదల, అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్, స్పైనల్ డిస్క్ సబ్లక్సేషన్ కానీ, డిస్క్ స్లిప్ అవ్వడం కానీ, సో దానివల్ల బ్యాక్ ఏక్స్, ఈవెన్ బాడీ షేప్ కూడా వంగిపోవడము, ఇవన్నీ కామన్గా చూస్తాము. కమింగ్ టు మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే అండి యూరోగైనకలాజికల్ సిమ్టమ్స్. ఒకటి బేసికలీ ఆ అర్జ్ ఆఫ్ యూరినరీ పాసింగ్, ఇవన్నీ మన బాడీ కంట్రోల్ మన మీద ఉంటాయి. ఈ ఏజ్ గ్రూప్లో రావడం వల్ల ఈ ఏజ్ గ్రూప్లో ఏం జరుగుతుంది అంటే ఆ అర్జ్ అనేది ఆపుకోలేకపోవడము, ఇన్కాంటినెన్స్ అంటే మనకి ప్రమేయం లేకుండా యూరిన్ పడిపోవడము, తుమ్మినా దగ్గినా దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. దెన్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటారు. కొంచెం యూరిన్ పాస్ చేసి మళ్ళీ యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ యూరినేషన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్, వాష్రూమ్కి వెళ్ళేంతవరకు కూడా యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడము. సో ఇవన్నీ యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఫేస్ చేస్తాం, అగైన్ బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ. దీనివల్ల స్కిన్ అక్కడంతా డ్రై అయిపోయి, లిగమెంట్స్ లాక్స్ అయిపోయి, సో ఏదైతే యూరిన్ ప్యాసేజ్ ఓపెనింగ్ ఉంటుందో యూరెత్రా అంటాము, దాన్ని సపోర్ట్ చేసే లిగమెంట్స్ చాలా లాక్స్ అయిపోయి, సో కొన్నిసార్లు తుమ్మినా దగ్గినా, కొంచెం నడిచినా, నవ్వినా కూడా అలా యూరిన్ పడిపోవడం వల్ల చాలా సోషల్ ఎంబారస్మెంట్ ఉంటుందండి వాళ్ళకి. దెన్ నెక్స్ట్ వచ్చేవి బికాస్ ఆఫ్ దిస్ డ్రైనెస్ చాలా వజైనల్ డిస్కంఫర్ట్, వైట్ డిశ్చార్జెస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే కీప్ ఫేసింగ్. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ ఈ పెరిమెనోపాజ్ నుంచి మెనోపాజ్కి వచ్చే ట్రాన్సిషన్లో ఏం జరుగుతుంది అంటే
వెయిట్ గెయిన్ అవ్వడము. సో చాలామంది ఈ ఈస్ట్రోడియాల్ లెవెల్స్ తగ్గి సో బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్, ఎస్పెషల్లీ ట్రంకల్ ఒబెసిటీ అంటాం. సో ఈ వెయిట్ అంతా అంటే ఈ 45 నుంచి ఈ 60 లోపల ఏజ్ గ్రూప్లో ఏం జరుగుతుందంటే వెయిట్ ఎక్కువగా అబ్డామిన్, హిప్స్, థైస్ మీద పుట్ ఆన్ అవడం, అంటే ఒక పియర్ షేప్డ్ బాడీ నుంచి ఒక యాపిల్ షేప్డ్ ఒబెసిటీ దానికి వెళ్ళిపోయి డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అన్నీ మళ్ళీ ఫేస్ చేయడం అవుతుంది. సో ఈ పెరిఫెరల్ ఫ్యాట్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ లెవెల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుందండి. సో దానివల్ల అగైన్ ఏం చేస్తుందంటే బికాస్ యూట్రస్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ ఒవేరియన్ హార్మోన్ కమింగ్ నాట్ ఫ్రమ్ ద ఓవరీ బట్ ఫ్రమ్ ద పెరిఫెరల్ ఫ్యాట్, అది మార్చి ఎండోమెట్రియల్ థిక్నెస్ని ఇంక్రీజ్ చేసి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్ అని అగైన్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఆర్ క్యాన్సర్స్కి లీడ్ చేస్తుందండి. సో దెన్ అగైన్ బికాస్ ఆఫ్ దీస్ పెరిమెనోపాజల్ టు మెనోపాజల్ ట్రాన్సిషన్, బికాస్ ఆఫ్ దీస్ హార్మోన్స్ విత్డ్రావల్, అగైన్ సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోవడము, సో కొంచెం మ్యారిటల్ ప్రాబ్లమ్స్ రావడము, సో ఇవన్నీ థింగ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. Madam, there is a question from audience. Can you highlight about premenstrual syndrome? ఓకే, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ దీంట్లో చాలా థింగ్స్ ఉంటాయండి. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే బేసికలీ బ్రెస్ట్ మాస్టాల్జియాస్, బ్రెస్ట్ టెండర్నెస్, అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ రిటెన్షన్ ఒకటి జరుగుతుంది బాడీలో, వాటర్ రిటెన్షన్, దెన్ కొంచెం మనకి వెయిట్ గెయిన్ లాగా అనిపిస్తుంది, దెన్ బ్రెస్ట్ చాలా టెండర్గా పెయిన్ఫుల్గా, జస్ట్ మన క్లోత్స్ మనకి టచ్ అయినప్పుడే ఒక రకమైన పెయిన్ రావడము, దెన్ చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్, చాలా ఇమోషనల్ అయిపోతూ ఉంటాము, ఊరికే కోపం రావడము. దీస్ ఆర్ ఆల్ అగైన్ బికాస్ ఆఫ్ ద విత్డ్రావల్ ఆఫ్ దీస్ హార్మోన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చే టైంలో ఏదైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్స్ వస్తూ ఉంటాయో, ఆ ఓవులేషన్ జరిగి ఫర్టిలైజేషన్ లేనప్పుడు ఆ ఎగ్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్స్ విత్డ్రా అయిపోతాయి, అంటే తగ్గిపోతాయి అన్నమాట. సో అండ్ ఈ సెల్స్కి మనకి బ్రెస్ట్ టిష్యూలో కానీ దెన్ యూట్రైన్ టిష్యూలో ఇవన్నీ ఈస్ట్రోజన్ రిసెప్టర్ సెన్సిటివ్ ఉంటాయండి. సో సడన్ ఫాల్ ఆఫ్ దోస్ థింగ్స్, ఆ హార్మోన్ లేకపోవడం వల్ల ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇలా పెయిన్స్ కానీ, ఈ వాటర్ రిటెన్షన్ కానీ ఇవన్నీ కామన్గా ఫీల్ చేస్తూ ఉంటాం. సో అగైన్ బేసికలీ దీనికి మేజర్ ట్రీట్మెంట్ అనేది అంటే ఈ మందులు వేసుకుంటే ఇది తగ్గిపోతుంది అనేది కాదు. అగైన్ బేసికలీ మనకు ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, టైమ్లీ ఈటింగ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అండ్ యోగా కెన్ గివ్ అ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్. దెన్ కమింగ్ టు హెల్దీ డైట్, అంటే లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మల్టీమినరల్స్, సో అవి మన డైట్లో సప్లిమెంట్ చేసుకొని డైటరీ ఫుడ్స్లో తీసుకోవడము. అండ్ కొన్నిసార్లు అంటే అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు మందులు ఏం పెట్టలేదా, ఓన్లీ మాటలు చెప్పి పంపించేశారు. సో మోస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈ విటమిన్ ఈ క్యాప్స్యూల్స్, ఈ సప్లిమెంట్స్ వల్ల కూడా మనకి ఈ ప్రీమెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయండి. Madam, is there any relation between thyroid disorders and menstrual problems? Yes, thyroid disorders, థైరాయిడ్ హార్మోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ బాడీ ఫంక్షనింగ్ అండి. మన ప్రతి బాడీ సెల్లో థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి, థైరాయిడ్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి, అండ్ మోర్ సో ఇన్ అ ఫీమేల్. సో బేసికలీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే బేసికలీ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు స్పెక్ట్రమ్స్ ఉంటాయి. సో హైపోథైరాయిడిజం కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, బేసికలీ ఆ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బాగా పెరిగిపోవడము, అండ్ ఆ బేస్ లైన్ హార్మోన్స్ ఏవైతే రావాలో అవి విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఆర్ జస్ట్ కొంచెం తగ్గవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియల్ టిష్యూ లోపల లైనింగ్ ఇంక్రీజ్ అవ్వడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, దెన్ వెయిట్ గెయిన్ అవ్వడము బికాస్ ఆఫ్ ద హైపోథైరాయిడిజం. ఈ వెయిట్ గెయిన్ వల్ల అగైన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. దెన్ కమింగ్ టు హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే ఈ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయి ఈ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా తగ్గిపోవడం అనమాట. సో దానివల్ల అగైన్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అగైన్ కాజ్ చేసి మనకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ ఆర్ పీరియడ్ అస్సలు రాకపోవడము. సో ఆల్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండి. మేడం, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని వస్తే కనుక ఓపీడీకి ఇంకా ఫైనల్గా వాళ్ళకి హిస్టెక్టమీ చేయాల్సిందేనా? ఓకే, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో వచ్చారు, అసలు ఏ ఏజ్ గ్రూప్లో ప్రజెంట్ చేస్తున్నారు?
సో మనం ఇందాకంతా యంగ్ గర్ల్స్లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో డిస్కస్ చేసాం. సో బేసికలీ ఈ క్వశ్చన్ మోర్ సో ప్రాబ్లీ ఆఫ్టర్ 40s or 35s to 50s. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా పిల్లలు ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాళ్ళకి అవసరం లేదు ఈ రిప్రొడక్టివ్ అని. సో హిస్టెక్టమీ ఈజ్ నాట్ ది ఆన్సర్ టు ఇట్. ఈ బేసికలీ అండి లైఫ్ స్టైల్ చేంజెస్ అగైన్ అండ్ చాలా మెడికల్ మేనేజ్మెంట్స్. అంటే అసలు ఈ హెవీ బ్లీడింగ్ ఎందుకు వచ్చింది, ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కాజ్ ఏంటి? ఒకటి యాజ్ డిస్కస్ బిఫోర్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్ వల్ల ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఓవేరియన్ సిస్ట్ కావచ్చు, ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఓవేరియన్ సిస్ట్ ఉన్నాయి, సో ఇలా ప్రాబ్లం ఉంది, నాకు హిస్టెక్టమీ చేసేసేయండి, ఇప్పుడు కాకపోయినా పెరిగిపోతుంది. అసలు ఫైబ్రాయిడ్స్ చాలా కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఎందుకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి? బేసికలీ ఫైబ్రాయిడ్స్ ఆర్ వన్ థింగ్ అండి, ఇవి క్యాన్సర్స్ కింద మారవు, ఇవి చాలా బినైన్ ట్యూమర్స్. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఈ మధ్య చాలామందికి అగైన్ బికాజ్ ఆఫ్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి 1 centimeter దగ్గర నుంచి 10-12 మోర్ దెన్ దట్ సెంటీమీటర్స్ చూస్తున్నాం. సో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్కి కంగారు పడిపోయి హిస్టెక్టమీస్ అనేవి అవసరం లేదండి. ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే ఎండోమెట్రియల్ లైనింగ్ని డిస్టర్బ్ చేసి డిస్ప్లేస్ చేసి మన మెడికల్ మేనేజ్మెంట్ ఫైబ్రాయిడ్స్ని తగ్గించడానికి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వచ్చాయండి. టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి. ఒక 3 to 4 months కోర్స్లో డెఫినెట్లీ కొంచెం ఫైబ్రాయిడ్ సైజెస్ ష్రింక్ అవ్వడం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి హిస్టెక్టమీ కాకముందు, హిస్టెక్టమీ ఈజ్ నాట్ ది డైరెక్ట్ స్టెప్ టు ఎనీ ప్రాబ్లమ్స్ విత్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఆర్ బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండి. దీనికంటే ముందు మెడికల్ మేనేజ్మెంట్, ఫెయిల్డ్ మెడికల్ మేనేజ్మెంట్, మనం అన్ని అప్రోచెస్ ట్రై చేసేసి అప్పుడే మనం హిస్టెక్టమీస్కి వెళ్ళాలి. అండ్ ఏ ఏజ్ గ్రూప్లో ప్రజెంట్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, సో యూట్రస్ తీసేస్తే సరిపోతుంది, ఇంకెందుకు దాని అవసరం లేదు, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా. బట్ ఈ మెనోపాజ్ అనేది మనకి ఇప్పుడు ఏజ్ గ్రూప్ కూడా పెరిగిందండి. 45 నుంచి 55 years వరకు వస్తుంది. సో ఎంత ఈస్ట్రోజన్, గుడ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ బ్యాలెన్స్ ఉంటే మనకి అంత కార్డియో ప్రొటెక్టివ్, బోన్ ప్రొటెక్టివ్. సో తొందరపడిపోయి ఫైబ్రాయిడ్ ఉంది సో దాన్ని తీసేస్తాము అంటే ఓవరీస్ ఉంచేసినా కూడా సర్జికల్ మెనోపాజ్ అనే దానికి చాలామంది విమెన్ వెళ్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, టోటల్గా ఆ ఓవరీస్ ఎండ్ ఆర్గన్ లేకపోయేటప్పటికి అవి కూడా పనిచేయడం ఆగిపోతాయి. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ టోటల్గా తగ్గిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, బోన్ డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతున్నాయి. సో ఎర్లీ ఏజెస్లో ఆస్టియో ఆర్థరైటిస్, నీ జాయింట్ ప్రాబ్లమ్స్, నీ జాయింట్ చుట్టూ గుజ్జు అది పోవడము, దెన్ బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్, కొరనరీ ఆర్టరీ డిసీజెస్ అనేవి, హార్ట్ అటాక్స్ అనేవి, పక్షపాతం అనేవి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ చాలా ఎర్లీగా సెట్ ఇన్ అవుతున్నాయి. సో హిస్టెక్టమీ ఈజ్ నాట్ ది సొల్యూషన్ అండి. ఇప్పుడు మనకి చాలా మెడికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ సింపుల్గా మెడిసిన్స్ తోటి ట్యాబ్లెట్స్ ఏదైతే ఆ క్యాపిలరీ బ్లీడింగ్ అనేవి తగ్గించడానికి పెట్టి చూసి దాంతో తగ్గితే బెస్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ హార్మోనల్ ట్రీట్మెంట్, ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొజెస్ట్రాన్స్ అవ్వచ్చు. దీనివల్ల చాలామందికి మేము ఓపీడీలో చూడడం ఏంటంటే చాలా బెనిఫిషియల్గా ఉంది. ఆ మెడిసిన్స్ పెట్టినప్పుడు బాగుంటుంది, మెడిసిన్ స్టాప్ చేసినప్పుడు మళ్ళీ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది అంటే వీ హ్యావ్ అదర్ థింగ్స్ నౌ. మిరీనా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అండి, అంటే మరీ కొత్తదేం కాదు, ఆల్మోస్ట్ ఇది కూడా లాస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాము. దీనివల్ల చాలామంది విమెన్కి హిస్టెక్టమీస్ అవాయిడ్ అయ్యాయండి. సో అదేంటి అంటే ఒక ఇంట్రాయూట్రైన్ డివైస్, ఇప్పుడు కాపర్ టీజ్ ఎలా స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్కి యూజ్ చేస్తున్నామో సంథింగ్ సిమిలర్ ఇంట్రాయూట్రైన్ డివైస్ అనేది, దాంట్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్. బేసికలీ ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు అనుకుంటున్నాము, అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్. సో ఈ మిరీనా అనేది విత్ ప్రొజెస్ట్రాన్ ఇంప్లాంట్ యూట్రస్ లోపల పెట్టడం వల్ల డైలీ ఇంత అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవి అలా 5 years వరకు అది లోపల ఉంటుందండి. సో ఈ ప్రాసెస్లో పెరిమెనోపాజల్ టు మెనోపాజల్ ట్రాన్సిషన్ వచ్చేస్తుంది. టోటల్గా ఓవేరియన్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు వాట్ ఎవర్ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండనివ్వండి, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి, అవన్నీ సాల్వ్ అయిపోతాయి, సెట్ అయిపోతాయి. అండ్ తర్వాత వాళ్ళకి హిస్టెక్టమీస్ అవసరం కూడా పడకపోవచ్చు. దెన్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఆర్ సింపుల్ పాలిప్స్ ఉన్నాయి ఎండోమెట్రియల్ లైనింగ్, సో అది సింపుల్ డిఎన్సీతో కానీ హిస్టోస్కోపీ ద్వారా ఆ పాలిప్స్ తీసేయడము, ఆర్ సింపుల్ ఓవేరియన్సెస్, అది కూడా అగైన్ మెడికల్ మేనేజ్మెంట్తో చాలాసార్లు క్లియర్ అయిపోతుంది. ఆర్ సింపుల్ సిస్టెక్టమీస్. అండ్ విమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి అవసరం అంటే ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ ఒకటే తీసుకురావడము, మొత్తం హిస్టెక్టమీ చేయకుండా. సో ఇలాగ మనం మన పేషెంట్స్ని గైడ్ చేస్తే ఈ ఎర్లీ హిస్టెక్టమీస్ అనేవి అవాయిడ్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ విమెన్ ఇన్ దేర్ మిడ్ లైఫ్ అండ్ లేటర్ ఏజెస్ చాలా హెల్ప్ఫుల్ ఉంటామండి. మేడం ఎండోమెట్రియోసిస్ గురించి చెప్తారా? ఓకే, ఎండోమెట్రియోసిస్ ఇస్ అగైన్ అ వాస్ట్ టాపిక్ అండి. జస్ట్ లైక్ పీసీఓడి ఎలాగో ఎండోమెట్రియోసిస్ కూడా చాలా పెద్ద బర్డెన్ అయిపోయింది. సో ద బేసిక్ రీజన్ అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి,
యూట్రైన్ లైనింగ్, యూట్రైన్ ఎండోమెట్రియం ఏదైతే అంటామో దట్ ఈస్ వెరీ యూనిక్. అది యూట్రస్ లోపలే ఉండాలి ఆ లైనింగ్. అది either because of reverse menstruation or because of genetic problems or because of any immunological problems అయినా కూడా ఆ ఎండోమెట్రియం అనేది యూట్రస్ మసిల్లో కానీ, యూట్రస్ ఓవరీస్లో కానీ, పెల్విస్లో కానీ ఇంప్లాంట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏంటి, ఎవ్రీ మంత్ హార్మోనల్ విత్డ్రాల్ అయినప్పుడు బ్లీడింగ్ అవ్వాల్సింది అవ్వకుండా బ్లీడింగ్ బయట, యూట్రస్ లైనింగ్ బయటకు వచ్చేస్తుంది. కానీ ఎక్కడైతే ఓవరీస్లో కానీ, యూట్రస్ సర్ఫేస్ మీద కానీ, పెల్విస్లో ఉన్న ఇంప్లాంట్స్ అవి బ్లీడ్ అవ్వవు, అవి స్ట్రెచ్ అవుతాయి. సో దానివల్ల నర్వ్ రూట్స్ స్ట్రెచ్ అయ్యి ఆ సివియర్ పెయిన్, సో పీరియడ్ ముందు పెయిన్ రావడము, డ్యూరింగ్ పీరియడ్ హెవీ పెయిన్ రావడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఫర్టిలైజేషన్ అయినా ఇంప్లాంటేషన్ అంటే ఫీటస్ లోపల గ్రో కాకుండా అబార్షన్స్ కావడము, లేకపోతే టోటల్గా దాంట్ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చేసి అసలు ఫర్టిలైజేషనే కాకపోవడము, ఇవన్నీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా వస్తున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ హైలైటింగ్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. చాలా చక్కగా అన్ని డీటెయిల్గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ థ్యాంక్ యూ ఆల్.